జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ నుంచి అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఎన్నికలు ప్రకటించగానే మెహదీపట్నంలో ఎర్రగడ్డలో కబ్రిస్తాన్ కు భూములు కేటాయించడం, మజ్లిస్ పార్టీకి తాయిలాలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బియ్యం పథకం ఆపి చూపాలని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. అదేవిధంగా 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ జూబ్లీహిల్స్ రోడ్లపై 2 కిలోమీటర్లు నడిచి ప్రజలను ఓట్లు అడగాలని కోరారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు. కానీ కబ్రస్థాన్కు మాత్రము 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.